కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో 14 పంటలకు మద్దతు ధర పెంచింది. దీంతో క్వింటాల్ వరి ధర 2300కు చేరింది. బీహార్లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించారు మోదీ. నలంద భారత వారసత్వం, సంస్కృతికి చిహ్నమన్నారు. కొత్త క్యాంపస్ భారత సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుందన్నారు ప్రధాని. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో మొత్తం 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరి మద్దతు ధరను 117 రూపాయలు పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర 2300కు చేరింది. పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు కూడా మద్దతు ధర పెంచింది కేంద్రం. పంటల ధరల పెంపుతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. करीब 2 लाख करोड़ रुपए किसानों के एमएसपी के एवज में जाएंगे किसानों के खातों में. This is 35,000 crore rupees more than the previous season. 2 lakh crore rupees will be the total financial implication of the MSP, and this is going to be a very significant improvement in farmers' income. నలంద విశ్వవిద్యాలయం భారతీయులకు ఆత్మలాంటిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చి నలందలో చదువుకున్నారని చెప్పారు. ప్రపంచ విద్యా కేంద్రంగా విరాజిల్లిందని గుర్తు చేశారు. బీహార్లోని రాజ్గిరిలో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించారు మోదీ. విదేశీయులు నలందను ధ్వంసం చేయగలిగారే కానీ విజ్ఞానాన్ని కాదన్నారు మోదీ. नालंदा एक पहचान है, एक सम्मान है, नालंदा एक मूल्य है, नालंदा एक मंत्र है, गौरव है, गाथा है. नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं, लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती. నలంద యూనివర్సిటీ భారత వారసత్వం, సంస్కృతికి చిహ్నమన్నారు మోదీ. ఈ కొత్త క్యాంపస్ భారత సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుందన్నారు. 800 ఏళ్ల పాటు సేవలు అందించిన నలంద 12వ శతాబ్దంలో ఆఫ్ఘన్ల దాడిలో ధ్వంసమైంది. నలంద యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వివిధ దేశాల రాయబారులు హాజరయ్యారు. नालंदा के ध्वंस ने भारत को अंधकार से भर दिया था. अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है. साथियों, अपने प्राचीन अवशेषों के समीप नालंदा का नवजागरण, ये नया कैंपस विश्व को भारत के सामर्थ्य का परिचय देगा. नालंदा बताएगा. లోక్సభ ఎన్నికల తర్వాత తొలి సాధారణ బడ్జెట్పై కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలువురు ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. కొత్తగా ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్పై చర్చించారు. పన్ను స్లాబ్లు, వివిధ రంగాలకు కేటాయించాల్సిన నిధులపై సమీక్షించారు నిర్మలా సీతారామన్. దేశంలో ఆహార భద్రతకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఎఫ్సీఐ గోదాంలలో ఆహార ధాన్యాల నిల్వ, నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమం అందేలా చూస్తామన్నారు ప్రహ్లాద్ జోషి. ఢిల్లీలో నీటి కష్టాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. ఆప్ సర్కార్ వైఫల్యంతోనే నీటి సమస్యలొచ్చాయన్నారు. 10 ఏళ్లుగా సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నీటి సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు. ఇకనైనా రాజకీయాలు మానేసి సమస్య పరిష్కరించాలన్నారు బీజేపీ నేతలు. జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పర్యటనలో భాగంగా 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 21న శ్రీనగర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు మోదీ.